ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలు చదువుకుందాం. చూడండి. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వారిని పరిశోధించెను. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమగును. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగి ఉందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. ఇక్కడ ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తున్నారో యథార్థంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు ఏం పొందుకుంటున్నారంట? నీతిమంతులకు జయము కలుగును అంటున్నాడు. ఎవరికి కలుగుతుందండి జయము? అనీతిమంతులకు కాదండి, నీతిమంతులకు జయము కలుగును అంటున్నాడు. ఏంటంటే నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమగును అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏం చేస్తాడంటే అండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడండి. ఎందుకంటే దేవుని దృష్టిలో అతిక్రమానికి చోటు లేదండి, పాపానికి చోటు లేదు, దేవునికి ఇష్టము కాని పనులకు చోటు లేదు దేవుని దృష్టిలో. నువ్వు దేవుని పూర్తిగా నమ్మినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, నువ్వు అతిక్రమాన్ని ఏం చేయాలా? దూరపరిచేదానిగా ఉండాలి. ఏమంటున్నాడు? అతిక్రమములను దాచిపెట్టువాడు ఏం చేస్తాడంటండి? అసలు వర్ధిల్లడంటండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నావో విడిచిపెడుతున్నావో, ఒప్పుకోవడం గ్రేట్ కాదు, కానీ ఒప్పుకున్న తర్వాత దానిని విడిచిపెట్టేదానిగా ఉండాలండి. పాపాలు అందరూ చేస్తారు, కానీ దాన్ని ఒప్పుకోవడానికి కానీ ఒప్పుకొని విడిచిపెట్టడానికి కానీ ఒక ధైర్యం అనేది కావాలి. తండ్రి, నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభువా, మరలా ఆ పాపంలోకి నన్ను వెళ్ళకుండా కాపాడు తండ్రి అని మనము ప్రార్థించుకునేవారిగా ఉండాలి. అలా ప్రార్థించినట్లయితే ఆయన కనికరాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు, ఆయన కనికరించేవాడిగా ఉన్నాడు, ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే నీ పాపాల కోసం, నా పాపాల కోసమే, కేవలం ఆయన నీ కోసం నా కోసమే ప్రాణం పెట్టేవాడిగా ఉన్నాడు. పాపాత్మైన మన కొరకు పొద్దుట లేచిన కానించి సాయంత్రం వరకు దేవునికి ఇష్టం కాని పాపాన్ని చేస్తూ 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 దేవుని యొక్క గాయాలను రేపుతూ దేవునికి ఇష్టం కాని జీవితాన్ని జీవిస్తూ దేవుని బిడ్డలమై ఉండి కూడా మనము ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పాపాన్ని మనము నెమరు వేసుకునే వారిగా ఉంటున్నాం. చూపు దూరగా, వినికిడి దూరగా, పన్నుల దూరగా, మాట దూరగా, తలంపుల దూరగా, ఇంకా ఏంటంట ప్రతిరోజు ఏదో ఒక పాపాన్ని చేస్తూనే ఉన్నామండి. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. సరే, ఎవరైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడుతున్నారో వాళ్ళకి ఏం ఇస్తున్నాడు దేవుడు? కనికరాన్ని ఇస్తున్నాడండి. ఇంకా నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. అయ్యో, దేవుడు నన్ను చూస్తున్నాడు, అయ్యో మనుషుల కళ్ళు అయితే కప్పగలను కానీ దేవుని కళ్ళు నేను కప్పలేను అని ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉంటున్నావో అప్పుడు నీకేం కలుగుతుందంటండి? ధన్యత కలుగుతుందంట. ఇంకా హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడని. వాళ్ళ మాట నాకు లెక్కేటి, నేను వాళ్ళకి సమాధానం చెప్పేదేటి? అసలు దేవుడు చూస్తే చూడనే, చూడకపోతే ఏమైంది? చూసినా పర్వాలేదు,
అని నువ్వెప్పుడైతే కఠినంగా ఉంటున్నావో అప్పుడు నువ్వు ఎక్కడ పడిపోతున్నావండి? కీడులో పడిపోతున్నావు. అసలు కీడు రాకుండా ఆయన నీకు కనికరాన్ని ఇవ్వడానికి, కరుణించడానికి, నీ పాపము నుంచి విడిపించడానికి, నిన్ను తప్పించడానికి ఏమని చెప్తున్నాడంటే ఆయన, నువ్వు వాటిని దాచిపెట్టుకోవద్దు, ఒప్పుకొని విడిచిపెట్టని చెప్తున్నాడు. నువ్వైతే హృదయాన్ని కఠినపరిచేసుకొని కీడును తెచ్చుకునేవాడుగా, కీడును తెచ్చుకునే దారిగా ఉంటున్నావు. అయితే జాగ్రత్త, వాక్యంతో నీతో, నాతో, మనందరితోటి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో, నీ హృదయాన్ని కఠినపరుచుకొనొద్దు, నువ్వు పాపాన్ని దాచిపెట్టుకోవద్దు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టు, కనికరాన్ని పొందు. నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా నిత్యము భయము కలిగి ప్రవర్తించు, నువ్వు ధన్యుడిగా, ధన్యురాలిగా ఉంటావు. ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా, కీడులో పడకుండా జాగ్రత్త పడని వాక్యంతోనే హెచ్చరించేవాడిగా ఉన్నాడు. అయితే మనము జాగ్రత్త పడేవాడిగా ఉందాం. ఇప్పుడైనా మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టుకునే వారిగా ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.